పీరియడ్ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు చెప్తుంటారనమాట, మేడం మాకు సివియర్‌గా నొప్పి ఉంది అనేసి. సో, అలా నొప్పి వచ్చింది అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అన్నది మనం చూసుకోవాలి. ఎయిదర్ పీరియడ్స్ కంటే ముందే నొప్పి స్టార్ట్ అయ్యి, పీరియడ్స్ అప్పుడంతా ఉండి, తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూయస్‌గా త్రూఅవుట్ ద మంత్ ఉందా? లేదా పీరియడ్స్ రాకముందే వచ్చి, పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆగిపోతుందా అన్నది మనకి డిఫరెన్స్ చూసుకోవాలండి. యూజువల్‌గా పీరియడ్స్ అప్పుడు ఫస్ట్ డే పీరియడ్ ఉన్నప్పుడు కొంచెం నొప్పి అనేది నార్మల్ అనమాట. అంటే కొన్ని హార్మోన్స్ వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ అట్లా అవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి కొంచెం అమౌంట్ ఆఫ్ పెయిన్ అనేది చాలా మటుకు చూస్తూ ఉంటాము. అది నార్మల్. అంటే తన రెగ్యులర్ యాక్టివిటీస్‌ని, అంటే తన జాబ్‌కి వెళ్ళగలుగుతుందా, స్కూల్‌కి వెళ్ళగలుగుతుందా, కాలేజ్‌కి వెళ్తూ తన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోగలిగితే మినిమల్ పెయిన్ అనేది అది నార్మల్. అట్లా కాకుండా తన రొటీన్ డైలీ యాక్టివిటీస్‌ని కూడా తను చేసుకోలేకుండా ఉంటే మాత్రం అది సివియర్ పెయిన్ అన్నట్లు. సో, ఎంత తొందరగా డాక్టర్‌ని కలవగలిగితే అంత మంచిది. సో, యూజువల్‌గా పీరియడ్స్‌కి ముందు స్టార్ట్ అయ్యి, పీరియడ్ వచ్చిన తర్వాత తగ్గిపోతూ ఉంటే అది నార్మల్ అండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, గర్భసంచిలో మనకు గడ్డలున్నా కూడా ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ అంటామనమాట. అంటే గర్భసంచి పొర మన గర్భసంచి మధ్యలోకి వెళ్తుందనమాట. సో, ఆ కండిషన్స్‌లో ఎలా ఉంటుందంటే, పీరియడ్స్‌కి ముందు స్టార్ట్ అయ్యి, పీరియడ్స్ టైం అంతా కూడా ఉండి, పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా డల్ ఏకింగ్ పెయిన్ అనేది కాన్స్టెంట్‌గా పొట్టలో నొప్పి అనేది చెప్తూ ఉంటారు. సో, అది అడినోమయోసిస్. సో, ఆ కండిషన్స్‌లో మనకి పీరియడ్స్ ముందు వచ్చి, పీరియడ్స్ టైం అంతా కూడా నొప్పి ఉండి, పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా డల్ ఏకింగ్ పెయిన్, అంటే పొట్టలో కాన్స్టెంట్‌గా త్రూఅవుట్ ద మంత్ పెయిన్ ఉంటుందన్నమాట. సో, ఆ కండిషన్స్‌లో మనం అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ముందు మాదిరిగా ప్రతి ఒక్క దానికి గర్భసంచి తీసే ఆపరేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉత్త ఫైబ్రాయిడ్ మాత్రమే మనం రిమూవ్ చేస్తాము. ఇప్పుడు రీసెంట్‌గా కొత్తగా ఫైబ్రాయిడ్స్‌ని తగ్గించే డ్రగ్స్, మెడికల్ టాబ్లెట్స్ కూడా వచ్చాయన్నమాట. సో, ఆ డ్రగ్స్ ద్వారా మనం కంటిన్యూస్‌గా ఒక 6 మంత్స్, 8 మంత్స్ పెట్టగలిగాము అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది తగ్గుతూ కూడా ఉంది. కొంతమందికి మెరీనా అనేది కూడా చాలా మందికి సెట్ అవ్వడం వల్ల ఈ గర్భసంచి తీసే ఆపరేషన్ అనేది చాలా మటుకు తగ్గింది. సో, ఈ పీరియడ్స్ అప్పుడు నొప్పొచ్చి కాన్స్టెంట్‌గా ఉంటే మాత్రం ఎంత తొందరగా డాక్టర్‌ని కలవగలిగితే అంత మంచిది. ఎందుకు అంటే సివియర్ స్టేజెస్‌లో లేదా పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ 10 సెంటీమీటర్స్, 11 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు టాక్లింగ్ అనేది, మెడికల్ ట్రీట్మెంట్ అనేది పనిచేయకుండా అప్పుడు పెద్ద ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. సో, ఎర్లీ స్టేజెస్‌లో ఏదైనా కూడా మనం ఐడెంటిఫై చేయగలిగాము అంటే ట్రీట్మెంట్ కానీ బెటర్‌గా ఉంటుంది. పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ యూజువల్‌గా అండి మనకి 24-34 డేస్ సైకిల్ అనేది నార్మల్. కొంతమందికి ఎలా వస్తుందంటే రెగ్యులర్‌గా 45 డేస్ లేదా రెగ్యులర్‌గా 40 డేస్‌కి వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. కొంతమందికి ఎలా వస్తుందంటే ఎప్పుడొస్తుందో తెలీదు. 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి అట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుందన్నమాట. సో, అలా ఇర్రెగ్యులారిటీకి కారణం ఏంటి అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల వస్తోందా? లేదా ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీ వల్ల వస్తోందా? లేదా అమ్మాయి ఏమైనా ఒబేసిటీ వల్ల ఉందా? దేనివల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది? దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి సైకిల్స్ కానీ రెగ్యులరైజ్ చేసుకోగలిగాము అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా మటుకు బెటర్‌గా ఉంటుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాన్స్టెంట్‌గా ఉంటుందన్నమాట. అంటే అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటుంది. కానీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. సో, వాళ్ళకి ఎలా చెప్తాము అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్‌గా ఉండేదానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేసి వచ్చాయన్నమాట. అంటే సెకండ్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు ఒక 5 డేస్ పాటు మనం రెగ్యులర్‌గా టాబ్లెట్స్ ఇచ్చి, ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది చేసుకొని చూస్తామన్నమాట. 10థ్ డే, 12థ్ డే, 14థ్ డే స్కాన్స్ చేసుకొని ఎగ్ మంచిగా ప్రాపర్‌గా పెద్దదయింది, ఎగ్ రిలీజ్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలవగలిగితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా మటుకు బెటర్‌గా ఉంటుంది. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ ఎ మిరాకిల్ ఈవెన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. యూజువల్‌గా మనకి పీరియడ్స్ పోస్ట్‌పోన్‌మెంట్‌కి టాబ్లెట్స్ అనేది మేము యూజువల్‌గా అడ్వైస్ చెయ్యమండి. ఎందుకు అంటే రెగ్యులర్‌గా ఉన్న హార్మోన్స్ ఆ విత్‌డ్రాయల్ వల్ల, అంటే ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడం వల్ల మనకి పీరియడ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో మనం మళ్ళీ ఏమన్నా టాబ్లెట్స్ అట్లా వేసాము అంటే ఆ ఇర్రెగ్యులారిటీ అనేది స్టార్ట్ అయినప్పుడు కొంచెం నెక్స్ట్ 2-3 సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదానికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, బెటర్ టు అవాయిడ్. కానీ కొన్ని కండిషన్స్‌లో ఏదో మ్యారేజెస్ కానీ, పూజలు అని చెప్పి అట్లా ఉన్నప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ ఏసుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్‌కి టాబ్లెట్స్ యూసేజ్ అనేది మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజబుల్.